హలో పిల్లలు, పదండి పదండి, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. క్రిస్మస్ వాతావరణం మొదలైంది. గ్రామం అంతా మంచుతో తెల్లగా మారిపోయింది. అదే సమయంలో క్రిస్మస్ తాత తన ఇంట్లో తన చిట్టి సహాయకులతో అందరికీ బహుమతులు సర్దుతున్నారు. అంతలో బయటికి వచ్చిన క్రిస్మస్ తాత మంచులో ఒక చిన్న పక్షి పడి ఉండటం గమనిస్తారు. అది చలికి వణుకుతూ సహాయం కోసం ఎదురు చూస్తోంది. వెంటనే క్రిస్మస్ తాత ఆ పక్షిని మృదువుగా తన చేతుల్లోకి తీసుకుని తన ఇంటికి తీసుకువెళ్తారు. ఇంట్లో ఉన్న ఆ చిన్న సహాయకులందరూ కూడా ఆ పక్షిని ప్రేమగా చూసుకుంటారు. దానికి మంచి ఆహారం పెడతారు. విశ్రాంతి తీసుకునేందుకు ఒక చిన్న అందమైన పక్షి గూడు కూడా తయారు చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ పక్షి తిరిగి బలం పొందుతుంది. తన రెక్కలను కదిలిస్తూ మళ్ళీ ఎగరడం మొదలుపెడుతుంది. అంతలో క్రిస్మస్ రాత్రి వచ్చేసింది. క్రిస్మస్ తాత తన మాయారథం మీద పిల్లలకి బహుమతులు పంచేందుకు బయలుదేరుతారు. అప్పుడు ఆ చిన్న పక్షి కూడా తాత వెంటే ఎగురుతూ లేఖలు అందించడంలో సహాయపడుతుంది. అలా ఒకప్పుడు చలిలో ఒంటరిగా వణికిన ఆ పక్షి ఇప్పుడు క్రిస్మస్ తాతకు ఒక చిన్న సహాయకురాలిగా మారుతుంది. ఈ కథ మనకు చెప్పేదేంటంటే, చిన్న సహాయం కూడా జీవితాన్ని మారుస్తుంది. Please like, share and subscribe.